Hello viewers, this is Dr. Shilpa Madapati, obstetrician gynecologist, infertility specialist, laparoscopic surgeon, Dr. Shilpa Women's Clinic, Kondapur. నేను ఈ రోజు చెప్పదలుచుకున్నది ఉమ్మనీరు తక్కువగా ఉండడం అనేది ఏమంటారు, ఎప్పుడు అంటారు. ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు ఆ కండిషన్ ని ఒలిగోహైడ్రామియాస్ అంటారు. ఒలిగోహైడ్రామియాస్ అంటే తక్కువగా ఉమ్మనీరు ఒక 10 లోపు ఉన్నట్టయితే ఒలిగోహైడ్రామియాస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. AFI మేనర్ లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనే మెథడ్ లో దీని క్యాలిక్యులేషన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేది 10 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆలిగోహైడ్రామియాస్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీంట్లో 4 రకాలు ఉంటాయి. మైల్డ్ ఆలిగోహైడ్రామియాస్, మోడరేట్ ఆలిగోహైడ్రామియాస్, సివియర్ ఆలిగోహైడ్రామియాస్, వెరీ సివియర్ ఆలిగోహైడ్రామియాస్. మైల్డ్ ఆలిగోహైడ్రామియాస్ అంటే 7 to 10 వరకు ఉన్నట్టయితే దీన్ని మైల్డ్ ఆలిగోహైడ్రామియాస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే 6 నుంచి 7 వరకు AFI లెవెల్స్ ఉన్నట్టయితే దాన్ని మోడరేట్ ఆలిగోహైడ్రామియాస్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సివియర్ ఆలిగోహైడ్రామియాస్ వచ్చేసి నియర్ టు 5 ఉన్నట్టయితే, ఒక 5 నుంచి 6కి మధ్యలో ఉన్నట్టయితే దాన్ని సివియర్ ఆలిగోహైడ్రామియాస్ అంటారు. దానికంటే తక్కువగా ఉన్నప్పుడు లెస్ దాన్ 5 కానీ 4 కానీ ఇలా ఉన్నప్పుడు వెరీ సివియర్ ఆలిగోహైడ్రామియాస్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ AFI లెవెల్స్ని బట్టి ఒకవేళ ఆ గర్భిణీ స్త్రీ వెరీ సివియర్ ఆలిగోహైడ్రామియాస్ కింద ఉన్నట్టయితే ఆ గర్భిణీ స్త్రీ ఇమీడియట్ గా డెలివరీ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ నార్మల్ డెలివరీకి ఖచ్చితంగా వెరీ సివియర్ ఆలిగోహైడ్రామియాస్ పేషెంట్ ట్రై చేయడం అంటూ జరగకూడదు. ఎందుకంటే దానివల్ల ఫీటల్ కాంప్రమైజ్ అనేది, ఫీటల్ మోర్టాలిటీ, బేబీకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది బేబీ కార్డ్ అనేది కంప్రెషన్ అవ్వడం వల్ల బిడ్డకి రక్త ప్రసరణ అనేది కానీ ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోయి బిడ్డ ఇంట్రాయూటరైన్ గానే డెత్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెరీ సివియర్ ఆలిగోహైడ్రామియాస్ ఉన్న పేషెంట్ మాత్రం డెఫినెట్లీ నార్మల్ డెలివరీ ట్రై అంటూ చేయకుండా వాళ్ళు స్ట్రైట్ అవే సిజేరియన్ చేసుకుంటేనే తల్లిని బిడ్డని క్షేమంగా ఉండగలుగుతుంది. సో సివియర్ ఆలిగోహైడ్రామియాస్ పేషెంట్స్ వచ్చేసి వాళ్ళకి ఒకవేళ సివియర్ ఆలిగోహైడ్రామియాస్ అంటే 36 వారాల లోపు ఉన్నట్టయితే ఈ సివియర్ ఆలిగోహైడ్రామియాస్ వాళ్ళకి ఫస్ట్ సప్లిమెంట్స్ పెట్టి ఓరల్ హైడ్రేషన్ పెంచేసి వాళ్ళకి ఎలార్జినిన్ సప్లిమెంట్స్ కానివ్వండి, లిక్విడ్స్, కొన్ని రకాల ఆస్ట్రమైన్ ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇన్ఫ్యూషన్స్ కానివ్వండి, ఇవి ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత AFI లెవెల్స్ చెక్ చేసుకున్నట్టయితే AFI లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ టైటర్స్, అవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్టయితే, పెరిగినట్టయితే మళ్ళీ అలానే మెడికేషన్ ద్వారా 36 వారాల వరకు ప్రొలాంగ్ చేసినట్టయితే 36 వారాల టైంలో ఇన్ కేస్ ఒక 6 to 7 ఆలిగోహైడ్రామియాస్ లాగా AFI ఉన్నట్టయితే కూడా అప్పుడు నార్మల్ డెలివరీ షార్ట్ ట్రయల్ ఇచ్చుకోవడం అనేది చేయవచ్చు. ఒకవేళ 8 కంటే తక్కువగా ఉండి 36 వారాల వరకు ఇంకా పెరగకుండా ఉన్నట్టయితే ఇమీడియట్ డెలివరీ అనేది ఏ రకంగా బిడ్డకి తల్లి రెస్పాండ్ అవ్వనప్పుడు, గర్భిణీ స్త్రీ కనుక సప్లిమెంట్స్ ద్వారా కూడా AFI లెవెల్స్లో మార్పు రానట్టయితే వాళ్ళు డెఫినెట్లీ డెలివరీ ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా ఒకవేళ కొంతమంది ఏంటి మంచిగా గ్రో ఉన్న 8 మించి ఉండట్లేదు అని అంటే నార్మల్ డెలివరీ పెయిన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా మేడం అని అడుగుతారు. కానీ అలా చేయడం మంచిది కాదు. ఇంతకుముందు హై రిస్క్ కేసులో, హై రిస్క్ కేటగిరీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు 40 వారాల వరకు వెయిట్ చేయకూడదు. బిడ్డ ఎప్పుడైతే లంగ్స్ మెచ్యూరిటీకి వచ్చేస్తాయో అంటే 37 వీక్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 37 వీక్స్కి ఇమీడియట్లీ ఇండక్షన్ మెథడ్లో అయినా డెలివరీ ప్లాన్ చేసుకుని షార్ట్ ట్రయల్ ఇస్తూ బిడ్డ గ్రాఫ్ అనేది మెయింటైన్ చేస్తూ, ఒకవేళ బిడ్డ కాంప్రమైజ్ స్టేట్లో, బిడ్డ హార్ట్ రేట్ అనేది కాంప్రమైజ్ స్టేట్లో ఉందా, ఫీటల్ హైపాక్సియా సైన్స్ ఏమన్నా అంటే బిడ్డకు ఆక్సిజన్ సప్లై సరిపోవడం లేదు అన్న సైన్స్ ఏమన్నా కనిపించినా, హార్ట్ రేట్ డిప్స్ అనేది డిజలరేషన్స్ అంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా సిజేరియన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసుకున్నట్టయితే ఒక్కోసారి బిడ్డ లోపల మోషన్ పాస్ చేసి ఫీటల్ కార్డ్ కంప్రెషన్ ద్వారా ఫీటల్ హైపాక్సియా వెళ్ళి డిస్ట్రెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ డిస్ట్రెస్కి వెళ్ళినట్టయితే బిడ్డకి NICU అడ్మిషన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి స్టేజ్లో సిజేరియన్ అనేది డెసిషన్ అనేది రైట్ చాయిస్ ఉంటుందండి. సో మీ ప్యాటర్న్ని బట్టి, మీ బిడ్డ టాలరెన్స్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడం అనేది ఎంతైనా అవసరం ఉంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.